ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారములు తెలియజేసుకుంటూ ఈ రోజున రెండు విషయాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మరీ ముఖ్యంగా విద్యార్థులకి ఒక ముఖ్య విషయాన్ని తీసుకురాదలిశాను. చాలా బాధాకరం. సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో చెట్లు నరికివేత అనేది చాలా బాధాకరం. ఒక చెట్టు పెద్దదయ్యి ఇంచుమించుగా వందల చరిత్ర ఉన్నటువంటి ఒక వృక్షాలని వాతావరణానికి సమతుల్యం ఇప్పటికే దెబ్బతిని గ్రీన్ అనేది లేకుండా, చెట్లు పెంచటం అనేది లేకుండా వాతావరణం సమతుల్యం దెబ్బతిని ఈరోజు ప్రపంచమే ఒక వినాశనం వైపు నడుస్తున్నది. ఇలా ప్రజలను విద్యార్థులను భాగస్వామ్యాలుగా చేసి చెట్లను పెంచవలసిన ఆవశ్యకతను చెప్పవలసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు తన ఎక్కడ ఉంటే అక్కడ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో చెట్లు నరికివేత చాలా బాధాకరం. వినుకొండలో చూశాను, భీమవరంలో చూశాను, నెల్లూరులో చూశాను. అనేక ప్రాంతాల్లో కొన్ని వందల చరిత్ర కలిగినటువంటి వృక్షాలను జగన్మోహన్ రెడ్డి గారు రాక సందర్భంగా చెట్లు నరికివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇలా గనకైతే భవిష్యత్తులో ఏ అధికారులైతే చెట్లను నరికివేస్తారో వారు తప్పనిసరిగా భవిష్యత్తులో చట్ట ప్రకారంగా శిక్షించే అవకాశం ఉంటుంది. వారి మీద చర్యలు తీసుకోవడానికి భవిష్యత్ కార్యాచరణ మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం. అంతేకాదు, రెండోది ఆంధ్రప్రదేశ్లో చాలా బాధాకరమైన విషయం ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 రూపాయలతో భోజనం, 5 రూపాయలకి భోజనం, పేదలకు భోజనం పెట్టే ఆ ఏరియాని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5 రూపాయలకు భోజనం పెడుతున్నటువంటి భోజనశాలను ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వ్యర్థ పదార్థాల సేకరణగా గతము భోజనం పెట్టినటువంటి, గతంలో ఆంధ్రప్రదేశ్లో పేదలకు భోజనం కడుపు నింపినటువంటి ఆ ప్రాంతాలను వ్యర్థ పదార్థాలు సేకరణ కేంద్రాలుగా పెట్టి తన పైచాచికం చూస్తున్నారు. ఈ రెండు విషయాలనైతే జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి ముఖ్యమంత్రి ఒక సైకో అని ఎందుకంటున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. అధికారం అనేది శాశ్వతం కాదు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేస్తున్నటువంటి దాష్టికం, మీరు వస్తున్న సందర్భాలలో వేల కొలది వృక్షాలను నరికివేత అనేది దుర్మార్గం, దారుణం, పాపం కూడా. మీరు దీని నుంచి తప్పించుకోలేరు. దయచేసి ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో కొన్ని వందల సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చెట్లను దారుణంగా నరికివేతను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి ఆలోచన మంచిది కాదు. ఇలాంటి ఆలోచన పరాకాష్ఠకు చేరటం అనేది ముఖ్యమంత్రికి తగదు. అలానే పేదవాడికి భోజనం పెట్టినటువంటి భోజనశాలలను సాక్షాత్తు వ్యర్థ సేకరణ పదార్థాలుగా ఆ ప్రాంతాన్ని, పేదలకు కడుపు నింపిన ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో వ్యర్థ పదార్థాల నమూనా కేంద్రాలుగా, వ్యర్థ పదార్థాల సేకరణ కేంద్రాలుగా మార్చటం అనేది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దయచేసి ఈ రెండు భవిష్యత్తులో లేకుండా ఉంటాయని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. జై హింద్, జై హింద్.